ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సార్లమ్మల మహాజాతరను దర్శించుకోవడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సమ్మక్క సార్లమ్మలు జాతికి గర్వించదగ్గ బిడ్డలని, కాకతీయ రాజులపై విరోచితంగా యుద్ధం చేసి కోట్లాది మందికి ఇలవెల్పులయ్యారని కొనియాడారు. వారి స్ఫూర్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుందని పేర్కొన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో హెచ్బీఎన్ ఛానల్ చైర్మన్ ఎండీ హబీబ్ ఖాన్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఉన్నాం. మనతో మాట్లాడే బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు దర్శనానికి, ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది. వీర నారులైనటువంటి అదేవిధంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు ఇలా లక్షలాది మంది ప్రజలు తరలి రావడం చాలా ఆనందమైనటువంటి విషయం. ముఖ్యంగా సమ్మక్క సారలక్క ఈ జాతి గర్వించదగ్గ బిడ్డలు. విరోచితమైనటువంటి కాకతీయ రాజుల మీద విరోచితమైనటువంటి యుద్ధం చేసి ఇలా కోట్లాది మందికి ఇలవెలిపోయారు. వారి స్ఫూర్తి తరతరాలకు ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాకు ఒక స్ఫూర్తి. అందుకనే మేమంతా ఇలా బీసీ బృందంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బృందం వచ్చి ఇలా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. కాబట్టి వారిని దర్శించుకున్న సందర్భంగా మేము ఒకటే కోరుకున్నాం, ఇలా రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు చల్లంగా ఉండాలి, మంచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలి, అమ్మ చల్లంగా చూడు, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం రావాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 250 కోట్లతో అభివృద్ధి చేశారు, మీరు ఏ విధంగా అనుకున్నారు? అది మంచి విషయం. ఎన్నడలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా మా బహుజన ఆడబిడ్డ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆమె ఒక అభినవ సారక్క మా సీతక్క గారు ఇంత మంచి, ఆమె పుట్టి పెరిగిన ఊరు, అదేవిధంగా ఆమె పెరిగినటువంటి ఈ మేడారం గడ్డ, ఇలా చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక కళ. సమ్మక్క సారక్కను తను మంత్రిగా ఉన్న కాలంలో ఇలా ఈ చూస్తుంటే కట్టడాలు ఎంత చూస్తుంటే సీతక్క చొరవ చాలా అభినందనీయం. అదేవిధంగా సీతక్కతో పాటు జిల్లా మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారు సీతక్క గారు సమ్మక్క సారక్కల వలె ఇలా సీతక్క సురేఖక్క ఇద్దరు కలిసి ఈ గుడికి ఇంత అభివృద్ధి చేయడం, అదేవిధంగా ఈ సమ్మక్క సారక్క జాతరను విశ్వవ్యాప్తి చేయడం చాలా అభినందనీయం. ఆ ఆడబిడ్డలకు బీసీ సమాజం తరఫున మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. బీసీ రాష్ట్ర నాయకుడు అయినటువంటి శ్రీనివాస్ గారు మంత్రి సీతక్క గారికి, కొండ సురేఖ గారికి ఇది చేసిన 250 కోట్లతో అభివృద్ధి చేశారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో ఎండి హబీబ్ ఖాన్, హెచ్బీఎన్.